చెప్పారు భాయ్. సూపర్, క్యాకా. ఇంకోసారి నా గురించి నోరు జారితే నా గన్ బుల్లెట్ నీ గుండెల్లోకి జారుతుంది. భాయ్ అర్థమైంది భాయ్. ఏమర్థమైంది? బ్యాడ్ టైం ఉన్నప్పుడు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని క్లియర్గా అర్థమైంది. వెళ్ళొస్తాను బాయ్. బాయ్ అది రై బాలు, కంగారు పడకండి. మీ వదిన వస్తుంది వస్తుంది వస్తుంది. అవతార్ చెప్పినట్టు బాయ్ ఒకసారి జాతకం చూపించుకుంటే బాగుంటుంది. నందు, నందు. ఏంటమ్మా? వంట అయిపోయిందమ్మా? అయిపోయిందమ్మా. పప్పు తాలింపు పెట్టాలి అంతే. సరే, త్వరగా కానివ్వు. అమృత, అమృత, అమృత లేమ్మా. చూడు, నీకోసం కొత్త బట్టలు తెచ్చాను. ఇదిగో చూడు. ఇన్నెందుకు తెచ్చావమ్మా? ఒకటి చాలు. నందిని చీరలు కట్టుకునేదాన్ని కదా. చిన్నదాని బట్టలు నువ్వెందుకే వేసుకోవడం? దాని బట్టలు నీకు బాగుండవులే. చూడు, నీకు నచ్చాయా? స్నానం చేసి నీకేది నచ్చితే అది కట్టుకో, సరేనా? అలాగేనమ్మా. ప్రతి పండక్కి అమ్మా నాన్న నాకిష్టమైన బట్టలు కొనిచ్చేవారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు బట్టలు కొనిచ్చారు. అక్క, బాత్రూంలో వేడినీళ్ళు పెట్టాను. అలాగే టవల్, సోప్ అన్నీ ఉన్నాయి. తొందరగా స్నానం చేసొస్తే భోంచేద్దాం. అలాగే నందిని. అమ్మా, అక్కను చూస్తుంటే బాధగా ఉందమ్మా. జాలేస్తోందమ్మా. మనం ఇంత ఆప్యాయంగా చూసుకొని రేపక్క నా రౌడీకి అప్పగించేస్తే అక్క ఏమనుకుంటుందో ఆలోచించావా? అక్కను చూసినప్పుడల్లా అదే గుర్తుకొస్తుందమ్మా. చాలా బాధగా ఉందమ్మా. చెల్లెలివి, నీకే అంత బాధగా ఉంటే కన్న తల్లిని నాకెంత బాధగా ఉండాలి? అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది మీ అక్క గురించి కాదు, మీ నాన్నగారి గురించి. ఆ రౌడీకి మీ అక్కను అప్పగించకపోతే వాళ్ళు మీ నాన్నగారిని చంపేస్తారు.
పోనీ ఎవరి సహాయమైనా తీసుకుందాము అంటే మనకి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా అలాంటి ప్రయత్నం చేస్తే నిన్ను అల్లుడు గారిని చంపేస్తానని బెదిరించాడు కదమ్మా. నిజమే, కానీ అక్క జీవితం నాశనం అవుతుంది కదమ్మా. ఆ రోజు అక్క ఏ తప్పు చేసుండదేమోనని ఆలోచించి ఇంటికి తీసుకొద్దాం అనుకున్న సమయంలో నా పెళ్లి కోసం తనని దూరం పెట్టారు. ఈ రోజు మళ్ళీ మనందరి కోసం అక్క జీవితాన్ని నాశనం చేస్తున్నాం. దానికి కారణం మనం కాదు కదమ్మా. మీ నాన్నగారు దానికి ఏం తక్కువ చేశారు? అదే చెడు సావాసాలు చేసి ఈరోజు ఈ స్థితిలో ఉంది. ఆ రౌడీలతో స్నేహం ఎవరు చేయమన్నారు? వాళ్లతో తిరిగింది కాబట్టే కదా మీ నాన్నగారిని ఆ విక్రమ్ కిడ్నాప్ చేశాడు. అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం అదే. తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. దానికి కారణం మనం ఎలా అవుతామమ్మా? ఏమ్మా, ఈ మాటలు నువ్వు తల్లిగా చెప్తున్నావా, భార్యగా చెప్తున్నావా? నేనిలా మాట్లాడుతున్నానని అమృత మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? అమృతని నా చేతులారా ఆ విక్రమ్ దగ్గరికి పంపి దాని జీవితాన్ని నాశనం చేస్తున్నానని నాకు తెలుసు. కానీ నేనేం చేయను చెప్పు? ఇటు తాళి కట్టిన భర్త, అటు పేగు తెంచుకు పుట్టిన బిడ్డ. అమృత విషయంలో తల్లిగా నేను చచ్చిపోయానే. నాది స్వార్థమే. కానీ ఏం చేయను? ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. మనసులో నేను ఎంత బాధపడుతున్నానో ఎవరికి తెలుసు? నందిని, అక్క కోసం మనం చాలా చోట్ల తిరిగాం. తను కనిపిస్తుందో లేదోనని ఎంతగానో భయపడ్డాం. ఇప్పుడు అది మన దగ్గరే ఉంది. నువ్వు ఇలా మాట్లాడి అక్క మీద అభిమానంతో నిజం చెప్పి. లేదమ్మా, చెప్పను. కానీ ఒక్క మాట చెప్తాను, చేస్తావా? ఏంటది? అక్క ఇంట్లోకి వచ్చాక తన ముఖంలో ఆనందం చూశాను. నువ్వు తెచ్చిన బట్టలు చూసుకొని మురిసిపోవడం గమనించాను. అక్కకి మన దగ్గరుండాలని, మనతో గడపాలని ఎంతో ఇష్టమమ్మా. అలాంటిది మనకి దూరం అవడానికి చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తుంది? అసలు మనం అనుకున్నట్టుగా అక్క తప్పు చేసిందా లేదా? ఒకసారి అడిగితే అక్క ఏం చెప్తుందో వినమ్మా. అసలు ఏం జరిగిందో కనుక్కోమ్మా. ఇంత దూరం వచ్చాక అడిగి ఏం ప్రయోజనం? ఇప్పుడు మనకి అది తప్పు చేసిందా లేదా అన్నది కాదు. మీ నాన్నగారి ప్రాణాలు కాపాడుకోవాలి, అది ముఖ్యం. అది కాదమ్మా. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నారు? దేని గురించో బాధపడుతున్నట్టున్నారు. ఆ కన్నీళ్ళేంటి? ఏంటమ్మా అలా ఉన్నారు? దేని గురించో బాధపడుతున్నట్టున్నారు. ఆ కన్నీళ్ళేంటి? అదేనమ్మా, నువ్వు వచ్చిన ఆనందంలో నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నందిని, నువ్వు అక్కతో మాట్లాడుతూ ఉండు. ఈలోగా నేను వంట రెడీ చేసి భోజనం తీసుకొస్తాను. ఈరోజు మీ ఇద్దరికి నేనే నా చేతులతో స్వయంగా తినిపిస్తాను, సరేనా? ఉమ్. రా కూర్చో. అక్కా,
చిన్నప్పుడు మీ ఇద్దరికి ఇలాగే ముద్దలు చేసి తినిపించేదాన్ని. అమ్మా అమ్మా, మొదటి ముద్ద అక్కకొద్దు, నాకే పెట్టాలి. అలాగే. సరే నందిని, ముందు నువ్వే తిను, నేను రెండో ముద్ద తింటాలే. ఇది మొదటి ముద్ద. ఆ? అమ్మా, మొదటి ముద్ద నాకే పెడతానన్నో, అక్కకు పెట్టాం, మోసం. ఇది అమ్మ ముద్ద. ఇది తాత ముద్ద. ఇది అమ్మమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద. అమ్మా, నాన్న. వస్తారమ్మా, ఊరెళ్ళారని చెప్పాను కదా. నాన్నకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, వచ్చేస్తారు. ఇంకా ఫోన్ చేయలేదంతే. చెయ్యగానే నీతో మాట్లాడిస్తాను, సరేనా? ఆ, ఆను ఆనమ్మా, ఇది నాన్నగారి ముద్దమ్మా. ఆను, తిను. ఆ. అమృత, ఆ కన్నీళ్ళేంట్రా? ఇప్పుడు ఏమైందమ్మా? అమ్మా, ఆ రోజు నేను లేచిపోయానని నా మీద నింద పడితే మీరు ఇంట్లో నుంచి నన్ను బయట గెంటేశారు. ఆ తర్వాత కష్టాలు కన్నీళ్లే నాకు తోడుగా ఉన్నాయి. నేను పట్టు బాధలన్నీ ఈ ఒక్క అమ్మ నాన్న ముద్దతో మర్చిపోయానమ్మా, మర్చిపోయాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, నాకు ఈ సంతోషం జీవితాంతం కావాలి. దానికోసం నేనేమైనా చేస్తాను. నన్నేం చేయమంటావో చెప్పమ్మా, మీరేం చేయమన్నా చేస్తాను. చెప్పమ్మా. మాకేమీ వద్దమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే మాకదే చాలు. అమ్మా, నాన్నను కాపాడుకోవాలన్న ఆరాటంతో నన్ను విక్రమ్ దగ్గరికి పంపించడానికి ఒప్పించాలని తినిపిస్తున్నావో లేక బిడ్డ మీద మమకారంతో తినిపిస్తున్నావో నాకు తెలీదు. కానీ ఇలాగైనా నీ చల్లని ప్రేమను పొందుతున్నాను. నాకిది చాలమ్మా, చాలు. అక్క, నీకీ సంతోషం శాశ్వతం కాదక్క, కొన్ని గంటల వరకే. ఆ తర్వాత నిన్ను అమ్మ రౌడీకి అప్పగిస్తుంది. అమృత, వెళ్ళి కాసేపు పడుకోమ్మా. అమ్మా, కాసేపు నీ ఒళ్ళో పడుకోవాలనుందమ్మా.
అలాగేనమ్మా దా. రామ్మా రా పడుకో. రే అని తీసుకురండి రా. ప్రస్తుతం నేను నా పర్సనల్ పని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆ పని అయ్యే వరకు నో డీల్స్. అమృత డార్లింగ్, ఎక్కడున్నావు డార్లింగ్? నిన్ను పట్టుకునే మార్గం ఏది? రేయ్, ఏంట్రా ఏదైనా జంతువుని పట్టుకొచ్చారా? లేదు బాయ్, మరి ఆ మోట్లో ఎవరున్నారా? హైటెక్ అపరబ్రహ్మ ఉన్నాడు బాయ్. అంటే బాయ్, ఈ మనిషి ఎవరి గురించి అయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడట, అందుకే తీసుకొచ్చాం బాయ్. ఎవడ్రా వాడు? జాతకాలు చెప్పే కోయదొర. రేయ్, జాతకాలంటే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. బాయ్, మిమ్మల్ని పెళ్ళికొడుకుగా చూడాలని మా ఆశ. ఆ ఆశ నెరవేరుతుందో లేదో అని మాకు టెన్షన్గా ఉంది బాయ్. రేయ్ బాలు, బాయ్, ఇవాళ రేపు జాతకాలు చెప్పే వాళ్లకు గిరాకీ ఎక్కువైపోయింది. ఈ కోయదొర ఏది చెప్తే అది జరుగుతుందంట బాయ్. వీడేం చెప్తాడో ఒక్కసారి వినండి బాయ్. సరే విప్పండి. కుర్రో కుర్రు, నా దగ్గరకు వచ్చే వాళ్ళకి జాతకం చెప్తాను కానీ నేను ఇంటికి వెళ్ళి జాతకం చెప్పనంటే అలాంటిది బలవంతంగా మోట్లో కుక్కి తీసుకొస్తారా? కోయిదరనన్న కనికరం కూడా లేదా మీకు? కుర్రో కుర్రు. కోపగించుకోవద్దు కోయదొర, మీకు డిమాండ్ ఉంది కాబట్టే ఇలా తీసుకురావాల్సి వచ్చింది. కుర్రో కుర్రు. కోయిదరంటే ఏమనుకున్నారా? జరగబోయేది, జరిగేది, జరుగుతున్నది అన్నీ చెప్తాను. అలాంటి ఈ కోయిదరని ఇలా తీసుకొస్తారా? ఈ కోయిదర జాతకం చెప్పాడంటే జరిగి తీరుతుంది. పాత బస్తీ మస్తాన్ చచ్చిపోతాడన్నాను, చచ్చిపోయాడు. బాలనగర్ బాలరాజు జైలుకి వెళ్తాడు అన్నాను, జైలుకి వెళ్ళాడు. కూకట్పల్లి కాంతారావు భార్య లేచిపోతుందన్నాను, లేచిపోయింది. పంజగుట్ట పాపారావు మూడో పెళ్లి చేసుకుంటాడు అన్నాను, చేసుకున్నాడు. అలాంటి నన్ను ఇలా తీసుకొస్తారా? నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు, భ్రష్టి పట్టిపోతారు. కుర్రో